హలో అండి. ఈరోజు మీకు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఫస్ట్‌గా ఒక ప్యాన్ హీట్ చేసుకొని, ఆ ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇది గీని యాడ్ చేసుకొని, నేను సన్నగా ఇక్కడ డ్రై ఫ్రూట్ చేసుకునేదానికి బాదం పప్పుని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. తర్వాత మళ్ళీ దీంట్లోకి నేను జీడిపప్పుని యాడ్ చేసుకొని, జీడిపప్పుని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగ ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టేసుకున్నాను. అలాగే అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నాను. హాఫే యాడ్ చేసుకున్నానండి. స్టార్టింగ్లో ఒక్కటే యాడ్ చేసుకున్నాను, 2 ఫ్రై చేశాను కాబట్టి. ఇక్కడ వాల్నట్స్ని ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాను. అలాగే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ గీని అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఇలాగా యాడ్ చేసుకున్నాక పిస్తాని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు షార్ట్ని అయితే నేను అప్లోడ్ చేశాను. ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు ఖర్జూరాన్ని లోపల ఉన్న విత్తనాలు తీసేసి ఫ్రై చేసుకున్నాను. దీంట్లో గీ అయితే నేను యాడ్ చేయలేదు. ఇందాక స్టార్టింగ్ పిస్తా యాడ్ చేసేటప్పుడు యాడ్ చేశాను కదా 1 టేబుల్ స్పూను, అదే అండి. ఇంక నేను గీ మళ్ళీ యాడ్ చేయలేదు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను, తెల్ల నువ్వులు. ఇది గ్యాస్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కదా ప్యాను. సో అలా హీట్ చేసుకోవాలి. కొబ్బరి కానీ నువ్వులు కానీ, కొబ్బరి కూడా 1/3 కప్పు కొబ్బరిని ఫ్రై చేసుకున్నాను. ఆ కొబ్బరి ఏంటంటే మనం కొబ్బరి చిప్పని తీసుకొని మంచిగా దాన్ని స్లైసెస్గా మనం చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలాగా బాదం పప్పు, జీడిపప్పు పౌడరు, అలాగే వాల్నట్స్, పిస్తా పౌడర్ అంతా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసుకొని కొబ్బరిని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులను అయితే మిక్సీలో ఒక పల్స్ మోడ్లో నేను మిక్స్ చేసుకున్నాను. చూడండి, కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా నువ్వులు మొత్తం మిక్స్ చేసుకోకుండా కొంచెం నువ్వులు పక్కన తీసి పెట్టి కొంచెం మిక్సీ చేసి అలా యాడ్ చేసుకున్నాను. ఇలాగా వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఒక 25 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. మీకు సరిపోతుంది 25 గ్రామ్స్. సో అందుకని ఇది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరం, కిస్మిస్, దాన్ని యాడ్ చేసుకొని దాంట్లో కలిసిపోయేలాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాను. అలాగే చూడండి, ఎలాచీని అయితే నేను ఇక్కడ ఒక 10 ఎలాచీస్ అయితే బాగా మంచిగా దంచి దీంట్లోకి మిక్స్ చేసేసానండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాను. సో నాకైతే అంత తీపి అంతా మొత్తం బాగా సరిపోయిందండి. మంచిగా వచ్చింది లడ్డు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇలాగ ముద్దలుగా లడ్డూని అయితే మనం చేసుకున్నాము. సో నచ్చిందా మీకు ఈ వీడియో? ఒకసారి మీరు కూడా ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్